ఇంతకాలం కేవలం కవ్వింపు చర్యలకు మాత్రమే దిగిన ఇజ్రాయెల్ హిజ్బుల్లా ఒక్కసారిగా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగినట్టయింది. హిజ్బుల్లా తమపై దాళ్లు చేసేందుకు సిద్ధంగా ఉందని సమాచారం అందుకున్న ఇజ్రాయెల్ ఒక్కసారిగా లెబనాన్ పై వందల కొద్ది యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. హిజ్బుల్లా సైనిక స్థావరాలపై దాళ్లు చేసింది. దీంతో ప్రతిగా హిజ్బుల్లా టెల్ అవీవ్ పై వందల కొద్ది రాకెట్లు, డ్రోన్లతో దాడి చేయడంతో ఒక్కసారిగా పశ్చిమాసియా ప్రాంతం భగ్గుమంది. ఆకాశంలో నిప్పులు చిమ్ముతూ రాకెట్లు దూసుకువెళ్లడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. హమాస్, హిజ్బుల్లా అగ్రనేతలను ఇజ్రాయెల్ మట్టుబెట్టడంతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇప్పటికే ఇజ్రాయెల్, పాలస్తీనా, లెబనాన్, ఇరాన్లపై యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. దీంతో ఎప్పుడైనా భీకర దాడులు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరు భీకరంగా సాగుతోంది. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్పై హిజ్బుల్లా దాడులు చేస్తుందనే సమాచారంతో యుద్ధ విమానాలతో లెబనాన్పై విరుచుకుపడింది. దీంతో ప్రతిగా హిజ్బుల్లా ఇజ్రాయెల్పై వందల కొద్ది రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామంతో అమెరికా అప్రమత్తమైంది. యుద్ధ నౌకలను ఇజ్రాయెల్ సమీపానికి పంపింది. దాడులతో ఇరాన్తో పాటు మిలిటెంట్ గ్రూపులు అప్రమత్తమయ్యాయి. గత కొన్ని నెలలుగా కేవలం కవ్వింపు చర్యలకు మాత్రమే పాల్పడుతున్న హిజ్బుల్లా, ఇజ్రాయెల్ ఒక్కసారిగా భారీ స్థాయిలో దాడికి దిగడంతో యుద్ధం తప్పనిసరి అని తెలుస్తోంది. కేవలం సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామని ఇరు వర్గాలు ప్రకటించాయి. లెబనాన్పై చేసిన దాడుల్లో 100 యుద్ధ విమానాలు పాల్గొన్నాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ దాడుల్లో హిజ్బుల్లా రాకెట్ ప్రయోగ స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ దేశ భద్రత దృష్ట్యా ఈ ముందస్తు దాడులు జరిపినట్లు వివరించింది. గత ఏడాది హమాస్ 5,000 రాకెట్లతో ఇజ్రాయెల్పై దాడి చేసింది. అయితే ఈసారి హిజ్బుల్లా అంతకు మించి దాదాపు 6,000 రాకెట్లను ఇజ్రాయెల్పై ప్రయోగించాలని భావించింది. దీంతో ముందస్తు చర్యగా ఇజ్రాయెల్ లెబనాన్లోని హిజ్బుల్లా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. దీనికి ప్రతిగా ఉత్తర, మధ్య ఇజ్రాయెల్లోని లక్ష్యాలపై హిజ్బుల్లా దాడులు చేసిందని, స్వల్ప నష్టమే జరిగిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇక తమ దేశంపై దాడికి పాల్పడిన లెబనాన్లోని హిజ్బుల్లా గ్రూప్పై నెతన్యాహు నిప్పులు చెరిగారు. కథ ముగిసిపోలేదని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. హిజ్బుల్లా స్థావరాలు లక్ష్యంగా దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఎవరూ ఊహించని విధంగా హిజ్బుల్లాపై ప్రతిదాడులు చేశామని, వారి ఆగడాలను అణిచివేశామన్నారు. ఉత్తర ప్రాంతంలోని ప్రజలను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. మళ్లీ చెబుతున్నానని, కథ ఇంకా ముగిసిపోలేదంటూ కేబినెట్ సమావేశంలో నెతన్యాహు స్పష్టం చేశారు. గలీలీ ప్రాంతంలోని ప్రజలే లక్ష్యంగా హిజ్బుల్లా ప్రయోగించిన షార్ట్ రేంజ్ రాకెట్లను విజయవంతంగా కూల్చివేసినట్లు నెతన్యాహు తెలిపారు. మరోవైపు సెంట్రల్ ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని హిజ్బుల్లా ప్రయోగించిన రాకెట్లను అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ఐడిఎఫ్ తెలిపింది. ఏ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నది మాత్రం వెల్లడించలేదు. కానీ అక్కడి టెల్ అవీవ్ సమీపంలోని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా హిజ్బుల్లా రాకెట్ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు 300 కత్యూషా రాకెట్లతో హిజ్బుల్లా ఇజ్రాయెల్ పైకి దాడి చేసింది. మరో 6,000 నుంచి 8,000 రాకెట్లను ప్రయోగానికి సిద్ధంగా ఉంచింది. అప్రమత్తమైన ఇజ్రాయెల్ 100కి పైగా ఫైటర్ జెట్లను రంగంలోకి దింపి వేలాది లాంచర్లను ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ లెబనాన్పై చేసిన వైమానిక దాడులకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. హిజ్బుల్లా తలపెట్టిన భారీ దాడికి భగ్నం చేసేందుకు ఈ ఆపరేషన్ చేపట్టామని ఇజ్రాయెల్ సైనిక దళం వెల్లడించింది. హిజ్బుల్లా స్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇవి సాగాయి. హిజ్బుల్లా నుంచి పెద్ద ఎత్తున ఉగ్రదాడిని ఆపడానికి ఈ రోజు ఐఏఎఫ్ ఎలా పనిచేసిందో చూడండి. ఇజ్రాయెల్ కుటుంబాలు ఇళ్లను రక్షించడానికి లెబనాన్లో ఈ ఆపరేషన్ చేపట్టాం. హిజ్బుల్లా మాపై దాడికి ఉపయోగించాలని ప్లాన్ చేసిన ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామంటూ దాడికి సంబంధించిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది. అందులో యుద్ధ విమానం టేకాఫ్ అవుతుండడం, గాల్లోని ఇంధనం నింపుకోవడం, లక్ష్యాన్ని ఖచ్చితంగా గుర్తించి దాడి చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక టెల్ అవీవ్ సమీపంలోని సైనిక స్థావరంపై దాడి చేశామని హిజ్బుల్లా నేత నస్రల్లా తెలిపాడు. బెకా ప్రాంతం నుంచి తొలిసారి ఇజ్రాయెల్ పైకి రాకెట్లను ప్రయోగించామని తెలిపాడు. గాజాలో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ప్రకటిస్తే తాము దాడులను ఆపుతామని స్పష్టం చేశాడు.